పర్పస్ ఆఫ్ లిమిటేషన్ రాసుకోండి. లిమిటేషన్ యాక్ట్, ఆబ్జెక్ట్ ఆర్ పర్పస్ ఆఫ్ లిమిటేషన్ యాక్ట్. ఫాస్ట్ గా టైం ఎంత అయింది? 7:35 తొందర రాయాలి. To create certainty over the rights of the parties. To create certainty over the rights of the parties. Next. In the interest of the state, there must be an end to the litigation, and in the interest of the state, there must be an end to the litigation. ఒక ఎగ్జాంపుల్ వినండి అర్జెంట్ గా. జాగ్రత్త వినాలండి. Once a year, agreement to sell 10 lakhs advance. ఇదే కదా మన ఎగ్జాంపుల్. ఇప్పుడు నా హౌస్ అమ్ముదాం అనుకుంటున్నాను, ఎక్స్ బదులు వి ఉంటాడు. హౌస్ అమ్ముదాం అనుకుంటున్నాను, ఇతనేమో ఇద్దరు కలిసి కాంట్రాక్ట్ అంటారు. 1 కోటి రూపాయలు హౌస్ అమ్ముదాం అనుకుంటే 6 months పెట్టుకున్నాం అనుకోండి, 6 months టైం పీరియడ్ పెట్టుకున్నాం అనుకోండి. ఓకే, ఫర్ ద బీయింగ్ ఓకే 6 months తీసేసేయండి ఫర్ ద టైం బీయింగ్. ఇప్పుడు 1 lakh 10 lakhs అడ్వాన్స్ నాకు వై పే చేశాడు. నేనేం చేయాలి? రిజిస్ట్రేషన్ చేయాలి, అంతేనా? రిజిస్ట్రేషన్ చేయకుండా దాక్కుని తిరుగుతున్నాను. తెలివైన కదా, లా తెలుసు కదా, కొంత తిరుగుతున్నాను. ఇదేం చేయాలి? హీ మస్ట్ ఫైల్. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ ఎంటర్ అయింది ఎప్పుడు అంటే 2000 లో ఎంటర్ అయ్యాం. 1st January 2000. The moment I have not obeyed, suppose 6 months అనుకుందాం, 6 months టైం పీరియడ్ అంటే 116 to 6 months టైం పీరియడ్ అంటే ఏంటి? ఈ యొక్క ఆఫ్టర్ 6 months మిగిలిన 90 లక్షలు నేను ఇస్తే ఇతను రిజిస్ట్రేషన్ చేయాలనేది కదా కాన్సెప్ట్. ఇదే కదా కాన్సెప్ట్. అంటే డ్యూ డేట్ ఎంత? 30th June 2000, అంతేనా? నేను ఇప్పుడే చెప్పాను స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కి ఎన్ని రోజుల్లో టైం పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఉంది? స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు నేను ఇప్పుడు ఇతను వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఏమని అడుగుతాడు? నాకు వి దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసి పెట్టండి. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కదా. ఈ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఎన్ని రోజులు వేసుకోవాలి? 3 years from the date of 3 years from the date of 3 years from the date of 30th June. ఎందుకు? టైం ఉంది. టైం పెట్టుకోకపోతే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ లోన్, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అగ్రిమెంట్. ఇప్పుడు ఇతనేమో స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ వెంకటేష్ దగ్గర నుంచి నాకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వండి అంటాడు. సపోజ్ ఇతను రెడీగానే ఉన్నాడు రిజిస్ట్రేషన్ చేయడానికి, ఇతను రిమైనింగ్ అమౌంట్ కట్టలేదు అనుకోండి, ఇతను ఏం వేసుకుంటాడు? క్యాన్సిలేషన్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉందా? ఇది వేసుకుంటాడు, వేసుకోడా? క్యాన్సిలేషన్ ఆఫ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ వేసుకుంటాడు. ఇది ఒక స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్, అంతేనా? ఇది వేసుకుంటాడు, ఇది వేసుకుంటాడు. సపోజ్ లిమిటేషన్ యాక్ట్ లేకపోతే ఏమవుద్ది? 2050 వేసుకుంటాడు లేదు, అంతేనా? క్రియేట్ చేస్తున్నాడా లేదా? 2050 వేసుకుంటారు. 2100 దాన్ని ఏమంటారు? 2100 లో కూడా వేసుకుంటాడు. సెటర్నిటీ ఉందా? మరి అగ్రిమెంట్ ఎంటర్ అయింది దేనికి? సో టు పుట్ ఎన్ ఎండ్ అండ్ దేర్ షుడ్ బి సెటర్నిటీ ఓవర్ ది రైట్స్ ఆఫ్ ద పార్టీస్. వన్ షుడ్ హ్యావ్. ఇప్పుడు అదర్వైజ్ ఇది రేపంతా బతుకుతూ ఉండాలి, భయపడుతూ బతుకుతూ ఉండాలి. ఈ అగ్రిమెంట్ అసలు ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది ఈడు అనుకుంటూ ఉండాలి, ఈయన ఎప్పుడు వీడి మీద కేసేస్తారని నేను అనుకుంటూ ఉండాలి. ఆఫ్టర్ 3 years వీళ్ళిద్దరూ గుళ్ళమే చేసుకుని బతకొచ్చా లేదా? బికాస్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఓవర్. నో వన్ క్యాన్ ఫైల్ సూట్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్. సార్ అర్థమైందా క్వశ్చన్? ఇది అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైందమ్మా? ఇప్పుడు పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అంటే ఏంటి? ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ అంటే ఏంటి? ఏంటిది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అంటే? మీరు చూసిన సెకండ్ కాలం ముందు చూసారా షెడ్యూల్ లో 3 years, 12 years, 1 year, 30 days, 10 days అని? That is a period of limitation. Even no one knows this. Please try to understand this. Then what is a prescribed period then? చెప్పండి పర్లేదు. పర్టికులర్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా జాగ్రత్త వినాలి.
ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ లోనే వాళ్ళు పెట్టుకున్న టైం ఎంత అండి 6 months లో అగ్రిమెంట్ కంప్లీట్ అవ్వాలన్నారా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వై వచ్చి వీని ఏమని అడుగుతున్నాడంటే, బాబు ఇతను సెల్లరే కదా, ఇతను సెల్లరు ఇతను బయ్యరు. బాబు సెల్లర్ ఇంకా నేను 90 లక్షలు నీకు ఇవ్వాలి, నా దగ్గర 90 లక్షలు ఏర్పాటు అవ్వలేదు, సో నాకు ఇంకొక 6 months టైం ఇచ్చావనుకో అని అడిగాడు అనుకోండి. ఓకే అని చెప్తే ఇది కాజ్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడు అరైజ్ అయింది అడిగి, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిఫాల్ట్, అంతేనా, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిఫాల్ట్. ఈ డిఫాల్ట్ డేట్ ని వాళ్ళు ఇంకో 6 months పొడిగించుకొని 31st December పెట్టుకున్నారు అనుకోండి, ఇక్కడ నుంచి కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అవుతుంది. క్యాన్ దే ఫైల్ బిఫోర్ 30th June? చేయచ్చా? కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అవ్వక ముందు ఫైల్ చేయడానికి లేదు కేసు. 3 years లోపు ఫైల్ చేసుకోవాలి అంటే అర్థం ఏంటంటే 30th June దాటిన మరుసటి రోజు 1st July నా కేసు వేసుకోవచ్చా లేదా, ఆ నెక్స్ట్ మంత్ లో వేసుకోవచ్చు లేదా, ఆ నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చు లేదా, అప్ టు 3 years లోపు ఏ రోజైనా వేసుకోవచ్చు. కానీ కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అవ్వక ముందు మాత్రం ఎప్పుడు కూడా సూట్ వేసుకోవడానికి లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేసుకున్నారు కదా 30th June నుంచి 31st December 6 months ఎక్స్టెన్షన్ చేసుకున్నారు కదా. ఎక్స్టెన్షన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడు పీరియడ్ ఎక్కడ వరకు పొడిగించబడింది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్, కాజ్ ఆఫ్ యాక్షన్ ఇక్కడ రాదు, ఇంకా మళ్ళీ ఇక్కడ వస్తుంది కాజ్ ఆఫ్ యాక్షన్. దీన్నే మీకు ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడు నాకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మీరు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను క్లారిటీగా, చాలా ఇంపార్టెంట్ ఇది, అది కొంచెం కాంప్లికేటెడ్ అందుకు. ఓకే, ఇది క్రెడిటారు, డెటారు, ప్రామిసరీ నోటు 1 lakh, పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఎంత 1/1/2024. 1/1/2024 ఇస్ ద డేట్ ఆఫ్ లోన్, డేట్ ఆఫ్ లోన్. ఇది డిమాండ్ ప్రామిసరీ నోట్ అనుకోండి, డిమాండ్ ప్రామిసరీ నోట్. డిమాండ్ ప్రామిసరీ నోట్ అంటే అర్థం ఏంటంటే, నెక్స్ట్ 2nd January 2024 నుంచి 3 సంవత్సరాలు, ఎప్పుడు 31st December 2026 వరకు. 26 ఏంటి, ఈ జనవరి, ఈ 24 అంతా 25 ఇయర్ అంతా, 25 year టు 31st December దాకా. అంటే ద డేట్ అనేది వదిలేసి, అంటే ఫస్ట్ డే అనేది వదిలేసి లాస్ట్ డే కలపాలి. పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ కంప్యూటేషన్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ డిసెంబర్ వదిలేసాం, 2nd January నుంచి 31st December లాస్ట్ డే ఏదైతుందో, 3 సంవత్సరాలకి లాస్ట్ డే ఏదైతుందో దాన్ని కలిపాం. గడిమై పాయింట్ అమ్మా. ఇప్పుడు పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అంటే అర్థం ఏంటంటే, ఈ 3 years అంటాం చూసారా, ఫ్రమ్ 2nd January అంటే 1st January టు 31st December 3 సంవత్సరాలు, దాన్ని పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అంటారు. ఈ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ కదా షెడ్యూల్ లో ఉన్నది, 2nd column లో చూసింది. ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ ఏంటి అంటే, ఎకనాలెడ్జ్మెంట్ అని చెప్పి ఎకనాలెడ్జ్మెంట్ సెక్షన్ 18 లో ఉంది, అండ్ పార్ట్ పేమెంట్ అని 19 లో ఉంది, సెక్షన్ 19 లో ఉన్నాయి. రెండు చెప్తున్నాను వినండి. ఎకనాలెడ్జ్మెంట్ అని సెక్షన్ 18 లో ఉంది, పార్ట్ పేమెంట్ అని సెక్షన్ 19 లో ఉంది. ఎకనాలెడ్జ్మెంట్ అంటే అర్థం ఏంటంటే, సపోజ్ డిమాండ్ నోటీస్ కదా, వాడు ఏమంటున్నాడంటే, ఈ మరుసటి రోజు నుంచి పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ స్టార్ట్ అయింది, కానీ ఎక్స్ అనే అతను వైని డిమాండ్ చేశాడు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1st January 2025 నా డబ్బులు నాకు ఇస్తావా అని అడిగాడు, లాయర్ నోటీస్ ఇచ్చాడు. లేకపోతే డబ్బులు ఇస్తావని అడిగితే, నేను నీకు బాకీ ఉన్నాను, కానీ నా దగ్గర డబ్బులు లేవు ఇవ్వడానికి, నాకు కొంత టైం కావాలి, అదే కదా అంటారు. అట్లా ఎకనాలెడ్జ్ చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ 3 years స్టార్ట్ అవుతుంది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్. గెటింగ్ మై పాయింట్? చూడాలి, దీన్నే ఎకనాలెడ్జ్మెంట్ అంటారు. అందుకే 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిఫాల్ట్. వాడు ఈ రోజున ఒప్పుకుంటున్నాడు లేదా నేను నీకు బాకీ అని, ఆ రోజు నుంచి మళ్ళీ 3 years స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ 1/1/2024 నుంచి 3 years అంటే ఎంత, 31st December 2026. ఇక్కడ నుంచి 3 years అంటే ఎంత, 31st December 2027. సో పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఏమో 3 years, ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ ఏమో 1 year పెరిగింది. అర్థమవుతుందా? ఎన్ని ఎక్నాలెడ్జ్మెంట్లు పెరిగితే అన్ని ఎక్నాలెడ్జ్మెంట్. ఏది ఎక్కువ అయితే ఇప్పుడు పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఎక్కువ ఉందా, ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ ఎక్కువ ఉందా? ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్. గెటింగ్ మై పాయింట్? ఆ ఎక్స్టెన్షన్ లో గానీ నేను ఇంకా వస్తుంది. గెటింగ్ మై పాయింట్? ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ కి పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ డిఫరెన్స్ అర్థమైందా? పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అనేది మొత్తం ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అంటే ఆ యొక్క కాజ్ ఆఫ్ యాక్షన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు ఆ కేసుని ఫైల్ చేసుకోవచ్చు. ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ ఏంటి అంటే, సెషన్స్ కంప్యూటేషన్స్ లో ఒక కన్సెషన్స్ ఏమైనా ఉన్నా, ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ ఎకనాలెడ్జ్మెంట్ 1 సంవత్సరం పెరిగిందా లేదా? సపోజ్ లాస్ట్ డే వచ్చి 31st December వచ్చి ఎకనాలెడ్జ్మెంట్ చేశాడు అనుకో, నేను నీకు బాకీయే కానీ నా దగ్గర డబ్బులు లేవు స్వామి విను అన్నాడు అనుకోండి,
రాసిస్తాడు. ఈ ఎకనాలజ్మెంట్ ఎట్లా ఉండాలంటే రైటింగ్ ప్లస్ సిగ్నేచర్ తో ఉండాలి. ఏమని రాస్తాడు? ఇంకో ప్రామిసరీ నోట్ తెచ్చివ్వడమో లేకపోతే ఒక బాండ్ పేపర్ మీద ఎస్ ఐ సో అండ్ సో అండ్ సో అండ్ సో అండ్ సో టేకెన్ లోన్ సో అండ్ సో అండ్ సో విత్ రిగార్డింగ్ ఇంట్రెస్ట్ సో అండ్ సో అండ్ సో, ఓకేనా? పలానా ఇంట్రెస్ట్ పలానా ప్లేస్ లో పలానా టైం కి తీసుకున్నాను, నీ దగ్గర నా దగ్గర డబ్బులు కారణంగా నేను కట్టలేకపోతున్నాను, కానీ నేను నీకు బాకీయే. ఆ రోజు నుంచి మళ్ళీ ఎందుకు 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిఫాల్ట్ నేను కట్టాను అన్న దగ్గర నుంచి నువ్వు కేసు వేసుకోవచ్చు. బట్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ మాత్రం ఇలాంటి కేసులో 3 సంవత్సరాలనే వేసుకోవాలి. ఆ 3 సంవత్సరాలు పెరిగిందా లేదా ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ వల్ల? గెటింగ్ మై పాయింట్? ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ కి పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ డిఫరెన్స్ ఇది అడగాలి క్వశ్చన్స్. అర్థమవుతుందా? 99% ఎవరు రాయలేరు. ఇప్పుడు మనం ఇంకా చాలా చూస్తాం. మీకు అర్థమైందండి? ఇప్పుడు ఇది ఎకనాలజ్మెంట్. ఎకనాలజ్మెంట్ అంటే ఏంటి? ఎకనాలజ్మెంట్ క్యాన్ బి మనీ రూపంలోనే కాదు, ఇందాక చెప్పాను చూసారు అగ్రిమెంట్ చేయల్లో, అలాంటి విషయాల్లో కూడా ఎకనాలజ్మెంట్ ఉండొచ్చు. అంటే యాక్సెప్టింగ్ ది లైబిలిటీ. అంతేనా ఎకనాలజ్మెంట్ అంటే? యాక్సెప్టింగ్ ది లైబిలిటీ. అపాన్ దట్ యాక్సెప్షన్ ఆఫ్ లైబిలిటీ సెపరేట్ కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజింగ్ అండ్ ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ హ్యాస్ టు బి క్యాలిక్యులేటెడ్, ఇజంట్ ఇట్? పార్ట్ పేమెంట్ అంటే ఏంటంటే చూడండి, ఇందులోనే ₹1,00,000 కదా, ఎక్స్ వైకి డబ్బులు ఇచ్చాడండి ₹1,00,000. వై ఏం చేశాడంటే, బాబు నా దగ్గర ₹1,00,000 లేవు, 50,000 ఉన్నాయి, ప్రస్తుతానికి 50,000 తీసుకో అంటాడంట. 50,000 తీసుకున్న తర్వాత నుంచి మళ్ళీ ఆ రోజు నుంచి మళ్ళీ 3 years స్టార్ట్ అవుతుంది, ఓకేనా? ఎక్స్టెన్షన్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ చూస్తున్నాం, అంతేనా? పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ మాత్రం 3 years. ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ ఆ 3 years అనేది ఎక్కువ పెరుగుతుంది అనేది చూస్తాం. గెటింగ్ మై పాయింట్? పార్ట్ పేమెంట్ లో కానీ ఎకనాలజ్మెంట్ లో కానీ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎకనాలజింగ్ ద లైబిలిటీ ఆర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పార్ట్ పేమెంట్ రోజు నుంచి ఫర్దర్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది అని చదువుతున్నామా? ఇదేంటి జనరల్ గా ఇది రైటింగ్ లో ఉండాలి అండ్ సిగ్నేచర్స్ ఉండాలి. ఇక్కడ రైటింగ్ లో ఉండొచ్చు ఆర్ సిగ్నేచర్ పెట్టైనా సరే ఇచ్చేయచ్చు. ఎస్ సంతకం పెట్టేసి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి సపరేట్ జనరల్ గా సపరేట్ డాక్యుమెంట్ లో రాసుకుంటారు, అన్ని చేసుకుంటారు. గెటింగ్ మై పాయింట్? డిఫరెన్స్ అర్థమవుతుందా? 18 and 19 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్. ఇప్పుడు వాట్ ఐ మీన్ టు సే ఇస్ ప్రిస్క్రైబ్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అంటే షెడ్యూల్ లో ఉన్నది. ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ అంటే ఆఫ్టర్ కంప్యూటేషన్ ఆఫ్టర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సమ్ పీరియడ్ మనం క్యాలిక్యులేట్ చేసేది. సో ఎన్ని సార్లు ఎక్స్టెన్షన్ అయితే ఎన్ని సార్లు ఎకనాలజ్మెంట్ కానీ పాస్ పేమెంట్ చేస్తే మాత్రం అన్ని 3 సంవత్సరాలు పెరుగుతాయి పెరగవా? ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ అంటే ఆల్వేస్ గ్రేటర్ దెన్ ది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ కదా. గెటింగ్ మై పాయింట్? చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అర్థమైందా?